నేను మీ యాంకర్ నవ్య. ప్రతిరోజు ప్రతి ఒక్క సంబంధం గురించి మీ అందరి ముందుకు తీసుకొస్తూనే ఉన్నాం కదండి. మరి ఈ రోజు ఎలాంటి సంబంధం తీసుకొచ్చాం అనుకుంటున్నారా? అది కూడా మేము విశ్వ బ్రహ్మణ్స్ క్యాస్ట్ లో నుంచి అమ్మాయిల బయోడేటాస్ అయితే మీ అందరి ముందుకు తీసుకొచ్చేసామండి. ఎవరి కోసం సంబంధాలు చూడని ఈ రోజులలో మీ అందరి కోసం మేము సంబంధాలు చూస్తున్నామండి. అది అమ్మాయిల కోసమైనా అబ్బాయిల కోసమైనా ప్రతి ఒక్కరి గురించి కూడా మంచి మంచి బయోడేటాస్ అనేది తీసుకొస్తున్నాము. సాఫ్ట్వేర్ వాళ్ళని, బిజినెస్ వాళ్ళని, ప్రైవేట్ ఎంప్లాయీస్ ని అందరినీ తీసుకొస్తున్నామండి. దాంట్లో మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మీకు నచ్చినట్టుగా ఎవరైతే సూటబుల్ ఉంటారో, ఎవరైతే నచ్చినట్లు ఉంటారో వాళ్ళన్నిటిని కూడా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి ప్రతి ఒక్కరికి అంటే వీళ్ళు సూటబుల్ అవుతారు, వీళ్ళు పర్ఫెక్ట్ గా సెట్ అవుతారు అని అనుకునే ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆఫీస్ కి వచ్చి కలవాలి అని కోరుకుంటున్నామండి. ఎందుకంటే కాల్స్ కూడా చేస్తున్నారు, దాంట్లో సగం ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు వస్తుంది. కానీ మీరు డైరెక్ట్ గా మీట్ అయ్యారు అని అంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మీకు అర్థమవుతుంది. వాళ్ళు అంటే మనకు తెలియని కొన్ని సజెషన్స్ కూడా వాళ్ళు ఇస్తారు. కాబట్టి పెళ్లి విషయంలో అవన్నీ మీరు తీసుకోవచ్చు. జాగ్రత్తలు కూడా అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి సూచనలు తీసుకోవాలి అంటే, అలాగే ఒక పెళ్లి విషయంలో మీకంటూ కొన్ని రిక్వైర్మెంట్స్ ఉండొచ్చు, కానీ అవి మంచివా చెడువా, అవతల పర్సన్ నుంచి మీకు అవి వస్తాయా రావా అనే పూర్తి వివరాలు కూడా మీరు డైరెక్ట్ గా వస్తే మీకు అనేటి అర్థమవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఆఫీస్ కి వచ్చి కలవాలనేది కోరుకుంటున్నామండి. మరి అదే విధంగా ఈ రోజు మీ అందరి ముందుకు మేము విశ్వ బ్రాహ్మణ క్యాస్ట్ లో నుంచి అమ్మాయిల బయోడేటాస్ అయితే తీసుకొచ్చేసాము. అమ్మాయి వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, వాళ్ళ నేటివ్ ఏంటి, ప్రెసెంట్ ఏంటి, వాళ్ళు మరి విశ్వ బ్రాహ్మణులను కోరుకుంటున్నారా, లేదు అంటే క్యాష్ నోబార్ కోరుకుంటున్నారా, లేదు అనుకుంటే హైదరాబాద్ లో ఉండే వాళ్ళనా, లేకపోతే ఏపీనా, తెలంగాణనా అనే పూర్తి వివరాలు ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి అది ఎలా అనుకుంటున్నారా? మరి ప్రతి ఒక్క అమ్మాయి బయోడేటా అనేది మనం జ్యోతి మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. విశ్వ బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరి కోసం నేను విశ్వ బ్రాహ్మణ్ నుండి అమ్మాయిల బయోడేటాస్ అయితే తీసుకొచ్చాను. అందులో ఫస్ట్ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 16/5/1998. అమ్మాయి హైట్ 5.2 ఉంటారు. ఎడ్యుకేషన్ MBA చేశారు. ఈ అమ్మాయి టీచర్ గా జాబ్ చేస్తుంది. సంవత్సరానికి 3,50,000 ప్యాకేజీలో ఉంది. ఈ అమ్మాయి వాళ్ళు ఉండేది హైదరాబాద్. వీళ్ళ రిక్వైర్మెంట్ నవ్య మాటల్లో విందాం. వీళ్ళు ఇక్కడే హైదరాబాద్ తూప్రాన్ లోనే ఉంటున్నారండి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారంటే, అమ్మాయి టీచర్ గా జాబ్ చేసుకుంటుంది, అంటే గవర్నమెంట్ జాబ్స్ కు ప్రిపేర్ అయింది, కాకపోతే అవి రాలేదు అన్నట్టుగా ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ లోనే టీచర్ గా జాబ్ చేస్తుందండి. ప్రైమరీ స్కూల్ పిల్లలకు చెప్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, అబ్బాయి విశ్వ బ్రాహ్మణ్లోనే కావాలనుకుంటున్నారు. అది కూడా హైదరాబాద్ లో ఉండే అబ్బాయి కావాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇవాళ రేపట్ల ప్రతి ఒక్కరు హైదరాబాద్ లోనే కావాలనుకుంటున్నారు. కాబట్టి ఈ అమ్మాయి వాళ్ళు కూడా అలానే ఆలోచిస్తున్నారండి. వీళ్ళు కొంచెం మిడిల్ క్లాస్ కాబట్టి అబ్బాయి సైడ్ వాళ్ళు కూడా కొంచెం బాగుండే ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు. అంటే ఓన్ హౌస్ ఉండి కొద్దిగా సంపాదించుకొని కొంచెం నిత్యావసరాలు మంచిగా ఉండే ఫ్యామిలీ కావాలి అనుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయిని మీరు కూడా కావాలి అనుకుంటే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. మరో అమ్మాయి బయోడేటా మరి ఏ విధంగా ఉంది, ఆ అమ్మాయి ఎడ్యుకేషన్ ఏంటి, జాబ్ చేస్తుందా చేయట్లేదా అనే పూర్తి వివరాలు జ్యోతి మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. తప్పకుండా నవ్య. ప్రేక్షకులందరి కోసం నేను విశ్వ బ్రాహ్మణ్ నుండి మరో అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 22/1999. హైట్ 5 feet ఉంటారు. ఎడ్యుకేషన్ ఇంటర్ మాత్రమే చదివారు. ఈ అమ్మాయి ప్రైవేట్ గా జాబ్ చేసుకుంటుంది. నెలకు 15,000 సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళది ఆంధ్ర, కానీ హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. ఈ అమ్మాయి వాళ్ళ రిక్వైర్మెంట్ నవ్య మాటల్లో విందాం. విన్నారు కదండి. మరి ఈ అమ్మాయి బయోడేటా వీళ్ళు అనేది కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనండి. మరి వీళ్ళు ఉండేది ఆంధ్రాలో, కాకపోతే వీళ్ళ నేటివ్ ప్లేస్ ఆంధ్ర, కాకపోతే వీళ్ళు హైదరాబాద్ లోనే సెటిల్ అయిపోయారు. మరి వీళ్ళు ఉండేది చింతల్లోనేనండి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, ఈ అమ్మాయికి ఒక బ్రదర్ ఉన్నారు. మరి ఈ అమ్మాయి బ్రదర్ కూడా ప్రైవేట్ గా జాబ్ చేసుకుంటున్నారు. మరి వీళ్ళు మిడిల్ క్లాసే కాబట్టి కట్నం కూడా ఏమి ఇచ్చుకోలేరండి. ఏదైనా అవతల సైడ్ అబ్బాయి వాళ్ళు ఏదైనా పెట్టి పెళ్లి చేసుకోవాలి. వీళ్ళు కేవలం పెళ్లి మాత్రమే చేసిస్తారండి. మరి ఇలాంటి అమ్మాయిని మీరు కూడా కావాలనుకుంటున్నారా? మరి ఈ అమ్మాయి రిక్వైర్మెంట్స్ కొంచెం విశ్వ బ్రాహ్మణ క్యాస్ట్ లోనే మంచి సెటిల్డ్ ఫ్యామిలీ ఉండి హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీనే కావాలనుకుంటున్నారు. అది ఏపీ అబ్బాయి అయినా పర్వాలేదు, తెలంగాణ అబ్బాయి అయినా పర్వాలేదండి. హైదరాబాద్ సరౌండింగ్స్ లో ఉండే అబ్బాయి మాత్రం కావాలనుకుంటున్నారు. అది మన కుక్కట్పల్లి, మియాపూర్ ఇటు సైడ్ అయితే ఇంకా మంచిది అన్నట్టుగా చూస్తున్నారు. మరి ఇలాంటి అమ్మాయిని మీరు కూడా కావాలి అనుకుంటే, ఈ అమ్మాయి చూడడానికి కూడా చాలా బాగుంటుందండి. అంటే ఫుల్ ఫేర్ గా ఉంటుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, అబ్బాయి కూడా అంతే ఫేర్ గా ఉండి చూడడానికి బాగుండే అబ్బాయి కావాలనుకుంటున్నారు. చిన్న ఫ్యామిలీ అయినా పర్లేదండి, మేము మంచిగానే ఉంటాము అని అనుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయిని మీరు కూడా కావాలి అనుకుంటే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. సో మరి మరో అమ్మాయిని విశ్వ బ్రాహ్మణ క్యాస్ట్ లో నుంచే తీసుకొచ్చారు. మరి ఆ అమ్మాయి బయోడేటా ఏంటి, ఎడ్యుకేషన్ ఏంటి, శాలరీ ఏంటి, జాబ్ చేస్తుందా చేయట్లేదా అనే పూర్తి వివరాలు మనం జ్యోతి మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఖచ్చితంగా నవ్య. ప్రేక్షకులందరి కోసం నేను ఇప్పుడు విశ్వ బ్రాహ్మణ్ లో మరో సంబంధం లేట్ మ్యాచ్ అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 18/5/1988. హైట్ 5.6 ఉంటారు. ఎడ్యుకేషన్ డిగ్రీ మాత్రమే చదివారు. ఈ అమ్మాయి ప్రైవేట్ గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి సాలరీ వచ్చేసి నెలకు 40,000 సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళది హైదరాబాద్ అండి.
అండి. ఇలా నెగిటివ్ వచ్చేసి కరీంనగర్. ఈ అమ్మాయి వల్ల రిక్వైర్మెంట్ నవ్వే మాటల్లో విందాం. వీళ్ళ నేటివ్ ప్లేస్ కరీంనగర్ అండి, కాకపోతే వీళ్ళు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. మరి వీళ్ళు కోరుకునేది కూడా తెలంగాణ ప్రొఫైల్స్ మాత్రమే కోరుకుంటున్నారండి. అది ఖమ్మం, కరీంనగర్, హుజురాబాద్, మహబూబ్ నగర్ ఎక్కడైనా పర్వాలేదు, కానీ అబ్బాయి తెలంగాణ అబ్బాయి మాత్రమే కావాలనుకుంటున్నారండి. ఇప్పుడు కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, కట్నం ఇట్లా పెద్దగా ఏమి ఇచ్చుకోలేరు. అబ్బాయి సైడ్ వాళ్ళు కూడా కొంచెం మంచిగా ఉండి ఇల్లు ఆస్తి అట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు. ఇద్దరే కొడుకులు ఉండి, లేదు అంటే ఒక కొడుకు ఒక బిడ్డ ఉన్న ఫ్యామిలీ కోసమే చూస్తున్నారండి. చిన్న ఫ్యామిలీ కావాలని కోరుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయిని మీరు కూడా కావాలనుకుంటే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు, దండగా. సో మరి విన్నారు కదండి, మరి మరో బయోడేటా అనేది ఎలాంటి అమ్మాయిని తీసుకొచ్చారు, అమ్మాయి ఎడ్యుకేషన్ ఏంటి, శాలరీ ఏంటి, హైట్ ఏంటి, మరి జాబ్ ఏంటి అనే పూర్తి వివరాలు మనం జ్యోతి మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఖచ్చితంగా నవ్య, ప్రేక్షకులందరి కోసం నేను విశ్వబ్రహ్మ నుండి మరో అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 27/9/1999. హైట్ 5.4 ఉంటారు. ఎడ్యుకేషన్ BEd చేసింది. ఈ అమ్మాయి ప్రైవేట్ గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి సాలరీ నెలకు 40,000 సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళది హైదరాబాద్ హఫీస్పేట్ లో ఉంటారు. వీళ్ళ రిక్వైర్మెంట్ నవ్య మాటల్లో విందాం. విన్నారు కదండి, మరి ఈ అమ్మాయి వాళ్ళు ఉండేది ఇక్కడే హఫీస్పేట్ హైదరాబాద్ లోనే ఉంటున్నారు. అంటే వీళ్ళు చాలా ఇయర్స్ నుంచి ఇక్కడే సెటిల్ అయిపోయారండి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, వీళ్ళకి విశ్వబ్రహ్మణ క్యాస్ట్ అయినా పర్వాలేదు, లేదు అనుకుంటే OC/BC అయినా పర్వాలేదండి. కొంచెం సెటిల్డ్ ఫ్యామిలీ ఉండి జాబ్ చేసుకొని ఇంత నెలకు 60,000-70,000 వచ్చే అబ్బాయి అయితే కావాలని కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయిని మీరు కూడా కావాలనుకుంటే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ జగద్గిరిగుట్ట, హైదరాబాద్. మరో అమ్మాయిని ఏ ఏరియా నుంచి తీసుకొచ్చారు, ఎలాంటి అమ్మాయిని తీసుకొచ్చారు, ఆ అమ్మాయి బయోడేటా ఏంటి అనేది పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చెప్పండి మేడం. తప్పకుండా నవ్య, నేను మరో అమ్మాయి సాఫ్ట్వేర్ అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 22/9/1997. హైట్ 5.3 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి 20 lakhs ప్యాకేజీ లో ఉంది సంవత్సరానికి. వీళ్ళది వచ్చేసి హైదరాబాద్. వీళ్ళ రిక్వైర్మెంట్ నవ్వే మాటల్లో విందాం. విన్నారు కదండి, విశ్వబ్రహ్మణ క్యాస్ట్ లోనే సాఫ్ట్వేర్ అమ్మాయి కావాలని చాలా మంది అనుకుంటున్నారు. మరి అలాంటి వాళ్ళ కోసమే ఈ అమ్మాయి అండి. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే, అమ్మాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది కాబట్టి అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేసే అబ్బాయి మాత్రమే కావాలని కోరుకుంటుంది. మరి ఆ అబ్బాయి బెంగళూరులో జాబ్ చేసిన, చెన్నై, మైసూర్, అబ్రాడ్ ఎక్కడైనా పర్వాలేదు, US కైనా వెళ్ళడానికి రెడీగా ఉంది. కానీ అబ్బాయి చూడడానికి బాగుండి, గుడ్ లుకింగ్ ఉండి, మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ మాత్రమే కావాలని కోరుకుంటున్నారండి. ఇలాంటి అమ్మాయిని మీరు కావాలనుకుంటే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు, దండగా. మరో అమ్మాయి బయోడేటాతో మేము ముందుకు వచ్చేసాం కదా, మరి ఆ అమ్మాయి డీటెయిల్స్ ఏంటి అనేది మనం జ్యోతి మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. తప్పకుండా నవ్య, ఈ అమ్మాయి డిగ్రీ చేసింది. ప్రైవేట్ జాబ్ చేసే అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 2/5/1999. హైట్ 5.2 ఉంటారు. ఎడ్యుకేషన్ డిగ్రీ మాత్రమే చేసింది. ఈ అమ్మాయి ప్రెసెంట్ ప్రైవేట్ గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి సాలరీ 20,000 వస్తుంది నెలకి. ఈ అమ్మాయి వాళ్ళది హైదరాబాదే. వీళ్ళకు ఆంధ్ర, తెలంగాణ ఎక్కడైనా పర్వాలేదా అని అడుగుతున్నారు. వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ నవ్వే మాటల్లో విందాం. వీళ్ళు చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. అంటే మామూలుగా డిగ్రీ వరకే చదివిపించేశారు. అంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా కూడా మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, మాకు హైదరాబాద్ లో కొంచెం ప్రైవేట్ జాబ్ చేసుకొని నేటివ్ ప్లేస్ లో ఇట్లా ఓన్ హౌస్ ఉండి కొంచెం ల్యాండ్ ఉన్న అబ్బాయి అయితే చాలండి, మాకు పెద్ద కోరికలు ఏం లేవు. అబ్బాయి చూడడానికి బాగుంటే చాలా అనుకుంటున్నారు. ఎందుకంటే అమ్మాయి కూడా కొంచెం చామంచాయ కలర్ లోనే ఉంటుంది. అబ్బాయి చామంచాయ ఉన్నా పర్వాలేదు, మంచిగా ఉన్నా పర్వాలేదండి, చేసుకోవడానికి ముందుకొస్తే చాలు అనుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయిని మీరు కావాలి అనుకుంటే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు, దండగా. మీ అందరి కోసం ప్రతిరోజు ప్రతి ఒక్క క్యాస్ట్ గురించి మంచి మంచి అప్డేట్స్ అనేది మేము ఇస్తూనే ఉంటున్నామండి. అది చాలా మంది వింటున్నారు, అందులో మమ్మల్ని చాలా వరకు ముందుకు తీసుకెళ్తున్నారు. దానికి మీ అందరికి ధన్యవాదాలు. మరి ఇలాంటి వీడియోస్ అనేది మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వినాలని మేము కోరుకుంటున్నాము. దీంట్లో మీకు నచ్చిన అమ్మాయి ఎవరైనా ఉన్నారు అని అంటే వెంటనే ఆ అమ్మాయి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే మా నెంబర్ కి అయితే కాల్ చేసేయండి. మా అడ్రస్ జగద్గిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కు కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. థ్యాంక్ యూ.